వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇది సీక్వెల్ ట్రెండ్ కదా, అందుకే అందరూ అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక తాజాగా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న F2 మూవీకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. F2లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమ నటనతో కడుపుబ్బా నవ్వించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన సత్తా చాటాడు. రికార్డ్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడంతో 80 కోట్ల షేర్ సాధించినట్లు చెబుతున్నారు. వెంకీ చెలరేగిపోయి నటించగా అతడి తోడల్లుడుగా వరుణ్ తేజ్ చేసిన నటన కూడా సూపర్బ్. అందుకే ఈ మూవీని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ తో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడట. దీన్ని కూడా దిల్ రాజు నిర్మించబోతున్నాడట. మరి అది అయ్యాక F2 సీక్వెల్ చేస్తారని అంటున్నారు. కాకపోతే ఇదివరకే F2 కి సీక్వెల్ ఉంటుందని నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించడంతో ఇందులో ఎవరెవరు నటిస్తారో అనే ఆతృత పెరిగింది. అయితే వెంకీ వరుణ్లతో పాటు మూడో హీరోగా రవితేజ ఎంట్రీ ఇస్తాడని వైరల్ అయింది. అయితే ఇప్పుడు మూడో హీరోగా నితిన్ వస్తాడని వినిపిస్తోంది. ముఖ్యంగా దిల్ రాజు చొరవ తీసుకుని నితిన్ ని పెడితే బాగుంటుందని అనడం, దీనికి అనిల్ రావిపూడి కూడా ఓకే చెప్పడం అయిందట. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. ఇప్పటికే 2 హీరోలను పెట్టి కామెడీతో రచ్చరచ్చ చేసిన అనిల్ ఇప్పుడు సీక్వెల్ తో 3 హీరోలను పెట్టి ఇంకెలా అదరగొడతాడోనని అందరిలో చర్చ జరుగుతోంది. మొత్తానికి 2 హీరోలతో మల్టీ స్టారర్ గొప్పగా ఉంటే ట్రిపుల్ స్టార్స్ తో భలేగా ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజీ న్యూస్.